నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అస్పియా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి. చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగిన మురళీకృష్ణుడు. పుంగనూరులో వైభవంగా కొనసాగుతూ ఉన్న నవరాత్రి వేడుకలు, వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు. వార్తల వివరాలు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన శుక్రవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. वर्धयेनमेनं वर्धय वर्धयेनं महते महतयेनं वर्धय वर्धयेन सौभगाय सौभगाय महतयेनमेनं महते सौभगाय श्रीनिवासाय मङ्गलं वेङ्कटेश्वर प्रसाद सिद्धिरस्तु. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు. ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది. అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి, ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది. ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాల ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు, అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి కానీ, పరిశుభ్రత కానీ, వచ్చిన వాళ్ళని అన్ని విధాల జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములు అవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.
మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ శనివారం పుంగనూరులో పర్యటించారు. యూబీ కాంపౌండ్లో చిన్నారి అస్పియా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చిన్నారి మృతికి సంతాపం తెలిపి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసీటీవీతో మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, అభిమానులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ఇంత దారుణం జరగలేదు. మా చిన్న అమ్మాయి 2వ తరగతి సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది. ఇంటి ముందు ఆడుకుంటా అంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తేలే విధంగా చేయడం జరిగింది. మరి వాళ్ళ తండ్రి అజ్మతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేమున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటూ ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకున్నారనేది ప్రశ్నార్థకం. మరి ఏమీ జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాలా లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిషి, సరైన దోషులను పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాను. 9వ తేదీ నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజ్మతుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. వారు దాదాపు 10 గంటల సమయంలో మన పుంగనూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది. వీళ్ళు ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి చెడ్డలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు. మరి ఆయన కార్యక్రమం ఇది. అందరూ కూడా మన పార్టీ శ్రేణులందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాలా. మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు ఆడ వీళ్ళ భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే విధంగా మనం అవకాశం కూడా కల్పించాలా. ఈ విధంగా మనం తొందర తోసుకొని వచ్చి చేయకుండా చేయాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. చిన్నారి ఎస్పీ మృతి పట్ల వారి కుటుంబీకులను పరామర్శించేందుకు రాష్ట్ర హోంమంత్రి అనిత ఆదివారం ఉదయం 10 గంటలకు పొంగనూరుకు రానున్నారు. హోంమంత్రితో పాటు మరో 2 మంత్రులు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్లు హాజరు కానున్నట్లు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు 5 తలల చినశేష వాహనంపై
మురళీకృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఏనుగులు అశ్వాలు ముందు కదులుతూ ఉండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా జరిగింది. చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజయార్ స్వామి, శ్రీ 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 చిన్నజయార్ స్వామి, టీటీడీ ఈవో సామల్రావు, ఆలయ డిప్యూటీ ఈవో లోక్నాథం తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ ఇన్ఛార్జ్ చిన్నారాయల ఆధ్వర్యంలో అస్మియా ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ ఘటనలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్
శ్రీనివాసులు, బీసీసీఎల్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసులు, జనసేన వీర మహిళ అధ్యక్షులు అరుణ, సోమల మండల ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, కోల రామకృష్ణ, మునీర్, ప్రసాద్, నంద్యాల విజయ్ కుమార్, ప్రభు, చంద్రయ్య, పెదరాయుడు, పెద్ద పంచాని అమర్నాథ్, కోల మోహన్, నక్కబండ రూపేష్, పవన్, కుమర్వీధి ఆరణి శ్రీనివాసులు, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ ఆదేశానుసారం ఈరోజు అసియ చిన్నారి తల్లి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించి కార్యక్రమం చేయడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము. త్వరలో దోషులను కూడా పట్టుకునే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తగు చర్యలు కూడా తీసుకుంటుంది. మొబైల్ ట్రాకర్ సిబ్బందిని కూడా రెడీ చేసి పెట్టింది. శాటిలైట్ సిబ్బందిని కూడా రంగంలోకి దింపి త్వరలో నిందితులను పట్టుకొని కఠినమైన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా ఎస్పీ లెవెల్ నుంచి డిఎస్పీ, సిఐల దగ్గర నుంచి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అతి త్వరలో దోషుల్ని పట్టుకునే ప్రక్రియ కూడా సాగుతుంది. కాకపోతే బాధాకరణం, పాప మరణించడం చాలా బాధాకరణం వేసింది. రాబో రోజుల్లో కూడా ఇలాంటి చర్యలు, ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా తగు చర్యలు కూడా తీసుకుంటామనేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. పెరటాసి మాసం 3వ శనివారం సందర్భంగా పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి శ్రీవారిని భక్తులు దర్శించుకుని పూజలు చేయించారు. అర్చకులు శ్రీవారి ఉత్సవమూర్తిని వరాహస్వామి రూపంలో అలంకరించి భక్తుల దర్శనార్థం అద్దాల మండపంలోకి ఉదీర్చారు. భక్తులు వెంకన్నను దర్శించుకుని ఉపవాసాలు విరమించారు. ఆలయమంతా గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. ఓం నమో నారాయణాయ. 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 పుంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసి ఉండు శ్రీ సప్తమాతృక సమేత చౌడేశ్వరి దేవి శనివారం మహాలక్ష్మి అవతారంలో జ్వలాయమాన అభయహస్తంతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. పుంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసియుండు శ్రీ సప్తమాతృకా సహిత శ్రీ చౌడేశ్వరీదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు ఉదయపూర్వం కలశారాధన కలశార్చన వేదికార్చన ఇవి ముగించుకొని ముఖ్యంగా గణపతి హోమం నవగ్రహ హోమం శ్రీ లక్ష్మీనారాయణ ఇత్యాది హోమాలు ముగించుకొని పూర్ణాహుతి గావించి అమ్మవారికి విశేషంగా అభిషేకించి ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది. ఈరోజు 3వ రోజు. ఇంతటి కార్యక్రమాలన్నీ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న బాబుస్వామి వారి బృందానికి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్నారు. పొంగనూరులో చోటు చేసుకున్న 7 సంవత్సరాల బాలిక అస్పియా మృతిపై కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9వ తేదీన పొంగనూరుకు రానున్న క్రమంలో రాంపల్లి సమీపాన బైపాస్ రోడ్డులో హెలిప్యాడ్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే మరియు ఎంపీ పరిశీలించారు. పట్టణంలో బిఎంఎస్ క్లబ్ అధ్యక్షులు కనకదుర్గ సత్యనారాయణ అజ్మదుల్లా ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఉండే మన పుంగనూరు పట్టణంలో ఒక 7 ఏళ్ల వయసు గల మైనారిటీ బాలికని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. రాష్ట్రంలో కర్నూలులో ఒక ఇన్సిడెంట్ ఇప్పటికే జరిగింది. అది సాల్వ్ కాకముందే ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా దోషులందరినీ కూడా శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అనవసరమైన విషయాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టకుండా లా అండ్ ఆర్డరు, అదేవిధంగా ఇక్కడ ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా దృష్టి పెట్టి మళ్ళీ కూడా ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకూడదు. అసలు ఎవరున్నా కూడా ఇలాంటి వాళ్ళందరినీ కూడా వెలికి తీసి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ ఉదయం పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. బాలిక వాళ్ళ ఏదైతే బాలిక చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడమే కాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తారు. అదేవిధంగా మార్నింగ్ 10-10:30 ప్రాంతంలో పుంగనూరుకు వస్తారు. ఇక్కడ నుంచి బాలిక కుటుంబాన్ని పరామర్శించాక తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి విజయవాడకి వెళ్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా జగనన్న అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను. ఇప్పుడు వరకు కర్నూలులో దోషులు ఇంతవరకు పట్టుకోలేదు. కర్నూలులో ఒక చిన్న అమ్మాయిని చంపేసింది. మళ్ళీ ఈరోజు పొంగనూరులో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. హోంమంత్రి కానీ లేకపోతే ఇతరత్ర మంత్రులందరూ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే పని పెట్టుకున్నారు. వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు నిర్వర్తించకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొంగనూరుకు వస్తానని అనౌన్స్ చేసినాక ఇప్పుడు మంత్రులు కానీ ప్రభుత్వం స్పందించి ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ఈ ఆలోచన ముందే ఉండినలా జరిగిన రోజే వచ్చి ఇక్కడ దోషులు పట్టుకునే కార్యక్రమాన్ని హోంమంత్రి కానీ మిగతా మంత్రులు కానీ చూసిండల్లా. అది తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి అనవసరమైన ప్రజలకు ఉపయోగం లేని టాపిక్స్లో ఏదంటే అది వాళ్ళ సమయం వృధా చేసుకుంటూ ఉన్నారు. రాష్ట్రాన్ని చక్కగా పెట్టాలా, రాజకీయాలకు అతీతంగా మీరు చేయాల్సిన డ్యూటీ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డరు, సామాన్య ప్రజలకు ఇలాంటి ఘోరమైన ఇన్సిడెంట్లు జరగకుండా భరోసా ఇచ్చి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. పొంగనూరులో దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో అమ్మవార్లు భక్తులకు దర్శన భాగ్యం కల్పించి అనుగ్రహించారు. భక్తి శ్రద్ధలతో జగజ్జననిని భక్తులు దర్శించుకున్నారు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి
అఖిల జగతి నేలుచున్న ఆది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవేలే, భువనాలను పాలించే అమ్మవు నీవే కదా. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా, నీ ముంగిట నిలచెను అమ్మాయిక మేలుకు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా, సప్త మహర్షులు నిన్నే పూజింపగ నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సకల సురలు భక్తి మీర నిన్నే ధ్యానించుతూ, నీ పావన సన్నిధిలో కైమూర్చి నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పరమేశుని ఒడిలోన పవళించిన మా తల్లి, యోగని దురచాలించి మేలుకో మహేశ్వరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అష్టాదశ పీఠముల అలరు దివ్య రూపిణి, అఖిల లోకనాయకి జననీ భవానీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ శాంకరి దేవిగా శ్రీలంకలో వెలసిన శ్రీచక్ర నివాసిని శ్రీ దుర్గా భవానీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కామాక్షి దేవివై కంచిలో నామరిన కరుణామృత వర్షిణి జననీ దాక్షాయణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ సింహళ దేవిగా ప్రద్యుమ్నమునందున ప్రభవించే మా తల్లి శ్రితకల్పవల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. చాముండి దేవిగా కంసనగరమందున కొలువుదీరినావుగా అమ్మా శివాని. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జుని మదిలో విలసిల్లే తల్లివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున కళలొలికే తల్లివే జననీ కళ్యాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఏకవేణిగా దేవిగా మహుర్యాం నందున ఆశ్రితులను ఆదరించు అమ్మవు నీవేలే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి
మహాకాళీదేవివై ఉజ్జయినీపురములో భక్త కోటినుద్ధరించు మహాశక్తి నీవే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పురుహూతిక దేవిగా పిఠాపురములో వెలసి పదదాసుల పాలించే తల్లివి నీవే కదా. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీగిరిజాదేవిగా ఓడ్యాణమునందు నిలచి అభయములను ప్రసాదించు అఖిలాండ నాయకి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మాణిక్యదేవివై చిత్రకూటములోన చెలువొందే శ్రీకరి శ్రీ శంభు మనోహరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కామరూపాదేవిగా హరిక్షేత్రములో వెలసి కొంగు పసిడిగా భక్తుల పాలించే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ప్రయాగ క్షేత్రంలోన మాధవేశ్వరి దేవిగా మహిమలెన్ను చూపించే జననీ రుద్రాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ వైష్ణవి దేవిగా జ్వాలా క్షేత్రములోన విలసిల్లే మా తల్లి విశ్వాంతరంగిణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సర్వమంగళాదేవిగా గయలో నిలిచావుగా దయతో మము పాలించే శ్రీమంగళ గౌరీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. విశాలాక్షి రూపముతో కాశీ క్షేత్రంలోన విశ్వేశుని హృదయములో విలసిల్లే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సరస్వతీ దేవివై కాశ్మీరమునందున కళలు చిందు శ్రీవాణి జననీ గీర్వాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కలకత్తా నగరంలో కాళికాదేవివై కరుణ సుధను ప్రసరించే అనంత తేజోమయీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. బెజవాడ దుర్గవై వార్తలు ముగించే ముందు
ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అస్పియా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి. చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగిన మురళీకృష్ణుడు. పుంగనూరులో వైభవంగా కొనసాగుతూ ఉన్న నవరాత్రి వేడుకలు, వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.